ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 12వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 67 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీములు వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. జైపూర్ పింక్ ప్యాంథర్ చూసుకున్నట్లయితే యూ ముంబైతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే మొత్తం 17 మ్యాచ్లు జరగగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. సీజన్ 10 పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 10 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ 6 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 38 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే మొత్తం 11 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటన్స్ ఒక మ్యాచ్లో గెలిచి 10 మ్యాచ్ల్లో ఓడిపోయి 9 పాయింట్లతో 12వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 పవన్ కుమార్ షెరావత్ రైడర్, ప్రఫుల్ జవారీ సెకండ్ రైడర్, ఎస్ సంజీవి ఆల్రౌండర్, నితిన్ రైట్ కవర్ డిఫెండర్, పర్వేజ్ బైన్స్వాల్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, మోహిత్ రైట్ కార్నర్ డిఫెండర్, సందీప్ దుల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్టింగ్ 7 అర్జున్ దేశ్వాల్ రైడర్, వి అజిత్ కుమార్ సెకండ్ రైడర్, భవానీ రాజ్పూత్ థర్డ్ రైడర్, ఎస్ సునీల్ కుమార్ డిఫెండర్, రేజా డిఫెండర్, లక్కీ శర్మ రైట్ కార్నర్ డిఫెండర్, అంకుష్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే రెండు టీములు 8 మ్యాచ్లు గెలిచి ఉన్నారు. కానీ రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ పర్వాలేదనిపించిన రైడింగ్లో మాత్రం పవన్ కుమార్ షెరావత్ ఒక్కడే రాణిస్తున్నాడు. రైడింగ్లో పవన్ కుమార్ షెరావత్కు సపోర్ట్ దొరికినట్లయితే మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ కంబ్యాక్ చేయగలుగుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.